సో జనరల్గా మనకి కంపెనీస్లో ఎర్రర్స్ అసలు ఎందుకు జరుగుతాయి అంటారు? సో ఎందుకంటే మన ట్రాన్సాక్షన్స్ ఆర్గనైజేషన్స్లో సో చాలా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయండి. ఓకేనా? సో కొన్ని లాక్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి సో మనం రికార్డ్ చేసే వాళ్ళు మనం ఎవరు? మనం కూడా మనుషులమే కదా. సో మిషన్స్ అయితే కాదు కదా. సో మనం కూడా పర్సన్సే కాబట్టి సో జనరల్గా కొన్ని టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ జరుగుతూ ఉంటాయి. సో అవి ఎన్ని రకాలుగా జరుగుతుంటాయి ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అనేది? సో ఒకటి నో పోస్టింగ్. అంటే జనరల్గా అసలు మనకి పోస్టింగ్ అనేది ప్రాబ్లం ఇవ్వరండి. ఓకేనా? సో ప్రాబ్లం ఎవరు కాకపోతే ఎర్రర్స్ లో ఆ పాయింట్ కి సంబంధించి మనకి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏదన్నా రిలేటెడ్ ఎర్రర్స్ ఉంటే వాటిని నో పోస్టింగ్ అనుకున్నాం. సో సెకండ్ పాయింట్ ఓవర్ అమౌంట్ పోస్టింగ్. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక ఇన్వాయిస్ బిల్ వచ్చింది. ఓకేనా? సో ఇన్వాయిస్ బిల్లు మన చేతికి రాకముందే సో మనకి మంత్ ఎండింగ్ కాబట్టి క్లోజ్ చేయాలి కాబట్టి ఆ ఇన్వాయిస్ ని మనం క్లోజింగ్ ఎలా చేస్తున్నాం? సో ఏదో ఒక అమౌంట్ ఎనాలిసిస్ చేసుకొని చేస్తున్నాం. ఓకేనా? సో ఒక అమౌంట్ మనం అనాలిసిస్ చేసి టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసినప్పుడు సో దాని బిల్లు జెన్యున్ గా వచ్చినప్పుడు ఓవర్ అమౌంట్ వచ్చిందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 1000 రూపీస్ మాత్రమే అక్కడ టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసాం, కానీ అది 1000 కాదు, సో 2500 అని ఇక్కడ మనకి ప్రాబ్లం ఉన్నటువంటి ఎర్రర్స్ లో ఐడెంటిఫై చేస్తాడు. సో అప్పుడు మనం తిరిగి ఏం చేయాలి? ఆల్రెడీ మనం టాలీ సాఫ్ట్వేర్ లో 1000 రూపీస్ అని మనం సేవ్ చేసుకుంటాం కదా ఓచర్ అనేది. సో దాన్ని ఎక్కడైతే మనం ఓచర్ సేవ్ చేసామో ఓచర్ అనేది తీసి మళ్ళీ ఎడిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకేనా? సో 2500 కాబట్టి ఎంట్రీ కూడా మనం 2500కి సేవ్ చేయాలి. సో ఈ ట్రాన్సాక్షన్స్ మనం ఏవైతే ఉన్నాయో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అంటాం. సో నెక్స్ట్ వన్ లెస్ అమౌంట్ పోస్టింగ్. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ కి క్వైట్ ఆపోజిట్ అండి. ఓకేనా? సో మనం ఎక్కువగా రికార్డ్ చేసి ఉంటాం టాలీ సాఫ్ట్వేర్ లో, బట్ జెన్యున్ గా బిల్ వచ్చినప్పుడు అది ఎక్కువ కాదు, ఇంకా తక్కువకే. అంటే మనం 2000 అనుకోండి, సో 1000 రూపీస్ అది మనకి బిల్ పడింది. ఓకేనా? సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉంటాయంటే కంపెనీకి లెస్ అమౌంట్ పోస్టింగ్ అనుకున్నాం. సో రాంగ్ ఎంట్రీస్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని ఇస్తారు మనకి ప్రాబ్లంలో, కానీ అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదు. ఎర్రర్స్లో ఏమంటారండి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదు, ఆఫీస్ ఇన్కమ్. ఓకేనా? అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ఏంటి ఇక్కడ ఫుల్గా సో రాంగ్ ఎంట్రీ కింద లెక్క. సో ఎందుకంటే వాళ్ళు అనుకుంది ఏంటి ప్రాబ్లం? ఆఫీస్ ఇన్కమ్ అనుకున్నారు, కానీ మనకి ప్రాబ్లం ఎలా ఇచ్చారు? ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా ఇచ్చారు. సో ఆఫీస్ ఇన్కమ్ ఏం చేస్తాం? లెక్చర్లో ఇండైరెక్ట్ ఇన్కమ్ అని మనం పోస్ట్ చేస్తాం. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ పేమెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో రెండింటికి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి కదా. సో అందుకని ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ మన కంపెనీలో ఏమన్నా రిసీవ్ అయితే కనుక వాటిని రాంగ్ ఎంట్రీస్ అనుకున్నాం. సో జనరల్గా ఎర్రర్స్ రెక్టిఫికేషన్ 4 టైప్స్లో ఉంటాయండి: నో పోస్టింగ్, ఓవర్ అమౌంట్ పోస్టింగ్, లెస్ అమౌంట్ పోస్టింగ్ అండ్ రాంగ్ ఎంట్రీస్. ఓకేనా? సో థియరిటికల్ అర్థమైందా? సో ఎర్రర్స్ ఎలా వస్తాయి, వాటిని ఎలా రెక్టిఫై చేయాలి టాలీ సాఫ్ట్వేర్లో అనేది. సో థియరిటికల్గా ఎవరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి గైస్ ఇక్కడ? సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అనేది ఆల్రెడీ ప్రీవియస్లో సో స్టార్టింగ్ క్లాస్లో డిస్కస్ చేసాం. ఓకేనా? సో చూడండి గైస్, మీకు ప్రాక్టికల్గా కూడా ఎర్రర్స్ ఎలా చేయాలనేది కూడా కంపెనీస్ క్రియేట్ చేశాం కదా. సో ఇప్పుడు చెప్పండి నాకు, సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ మనం ప్రాబ్లం క్రియేట్ చేసామండి టాలీ సాఫ్ట్వేర్లో కంపెనీస్. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం కంపెనీ క్రియేషన్ చేసుకోవాలా? లేదు అంటే ప్రీవియస్గా ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసాం కదా, సో వాటిల్లోకి వెళ్ళి మనం చూసుకోవచ్చు డేటా అనేది. ఆప్షన్ ఏ న్యూ కంపెనీ క్రియేట్ చేయాలా, లేదు అంటే ఆప్షన్ బి ఆల్రెడీ డేటా ఉన్న వాటిని మనం మోడిఫై చేసుకోవచ్చా? ఆప్షన్ ఏనా ఆప్షన్ బినా? ఎస్, అందరూ కూడా కరెక్ట్ గానే ఆన్సర్ ఇచ్చారండి. ఓకేనా? సో అగైన్ మనకి ప్రాబ్లమ్స్ లో కంపెనీస్ రిపీట్ అయినాయని చెప్పని మళ్ళీ మనం ఏం కంపెనీస్ ఏం క్రియేట్ చేయక్కర్లేదు. ఓకేనా? సో ఆల్రెడీ మన కంపెనీస్ ఎలా డేటా సేవ్ అవుతుందో టాలీ సాఫ్ట్వేర్ లో మీకు ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను విత్ ప్రాక్టికల్ గా. సో ఆల్ట్ ప్లస్ F1 అంటాం. సో సెలెక్టెడ్ కంపెనీస్ లో సో లిస్ట్ ఆఫ్ కంపెనీస్ అన్ని ఇక్కడ సేవ్ అయి ఉంటాయండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రాబ్లంలో మిస్టర్ మహేష్ అని ఇచ్చారు. సో చూడండి గైస్, సో మహేష్కి సంబంధించి ఆల్రెడీ క్రియేట్ చేశాం కదా సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్ అనేది. సో ఇప్పుడు చెప్పండి, సో మన ప్రాబ్లంలో ఉన్న పాయింట్స్ అన్ని ఒకేసారి మనం చూడాలండి. సో ఎర్రర్స్కి సంబంధించి ప్రాబ్లం అంతా కూడా మనం టాలీ సాఫ్ట్వేర్లో ఒకేసారి చూసి సో వాటిలో ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే చేయాలని చెప్పాను.
సో అలా చేయాలంటే మనకి టాలీ సాఫ్ట్వేర్ లో షార్ట్ కట్ ఏమనుకున్నాం, సో దేంట్లోకి వెళ్తే మనకి క్లియర్ పిక్చర్ వస్తుంది ప్రాబ్లం గురించి, ఎంట్రీస్ అన్ని కూడా. డే బుక్ ఎస్. సో చూడండి గైస్, సో డిస్ప్లే, సో డే బుక్. సో చూడండి ఇక్కడ, సో మీకు ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ మీకు విత్ విజువలైజేషన్ తోటి డిస్ప్లే ఇస్తుంది టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా. సో రాంగ్ ఎంట్రీ పోస్టింగ్, ఓవర్ అమౌంట్ పోస్టింగ్, లెస్ అమౌంట్ పోస్టింగ్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్, సో ఇక్కడ చూడండి గైస్ థర్డ్ పాయింట్, సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమన్నారు ఇక్కడ 10,000 రూపీస్. ఓకేనా. సో కానీ ఎర్రర్స్ ఏమి ఇచ్చారు చూడండి, సో ఆఫీస్ ఇన్కమ్ పోస్ట్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటున్నాడు. ఓకేనా. సో యాక్చువల్గా మన టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఇన్కమ్. బై మిస్టేక్ వాడు ఏం చేశాడు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, మనం చెప్పుకున్న పైన 4 టాపిక్స్ లో ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్ లో ఈ పాయింట్ దేని కింద వస్తుందండి, యాక్చువల్ గా పోస్ట్ చేయాల్సిన ఎంట్రీ ఏమో ఆఫీస్ ఇన్కమ్, బై మిస్టేక్ టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేసింది ఏంటి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేశాడు. సో ఇప్పుడు మనకి ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్ లో అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది, నో పోస్టింగ్, ఓవర్ అమౌంట్ పోస్టింగ్, లెస్ అమౌంట్ పోస్టింగ్, రాంగ్ ఎంట్రీ సార్. ఎస్, రాంగ్ ఎంట్రీస్. ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, జనరల్ గా ఆఫీస్ ఇన్కమ్ యాక్చువల్ గా బై మిస్టేక్ గా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా ట్రీట్ చేశారు. సో క్లియర్ గా మెన్షన్ చేశారు కదా ఎర్రర్స్ లో చూడండి, సో ఆఫీస్ ఇన్కమ్ పోస్టెడ్ యాజ్ ఏ ఆఫీస్ ఎక్స్పెన్సెస్. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో ఆఫీస్ ఇన్కమ్, సో ఆఫీస్ ఇన్కమ్ ఎంత ఉందండి ఇక్కడ ప్రాబ్లంలో కూడా 10,000 కదా, కానీ వాడు ఏం చేశాడు, బై మిస్టేక్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మార్చాడు టాలీ సాఫ్ట్వేర్ లో. ఓకేనా. సో చూడండి ఇక్కడ, సో రిసిప్ట్ కదా, సో ఆఫీస్ ఇన్కమ్ అంటే మనం రిసిప్ట్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ గా ముందు టాలీ సాఫ్ట్వేర్ లో ఆఫీస్ ఇన్కమ్ గా జనరేట్ చేశారు కదా, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా పోస్ట్ చేశారు కదా, అప్పుడు మనకి టాలీ సాఫ్ట్వేర్ లో ఓచర్ ఎలా వస్తుందండి, సో అదే క్యాష్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని వస్తుంది, అంతే కదా. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ని పేమెంట్ కాబట్టి పేమెంట్ కి షార్ట్ కట్ ఏమనుకున్నాం, సో F5 అనుకున్నాం. సో చూడండి ఇక్కడ, సో ఇది ఆఫీస్ ఇన్కమ్ కాదు. ఓకేనా. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మార్చాలంటే సో ఓచర్ లో మారిస్తే సరిపోతుందండి ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఆఫీస్ ఇన్కమ్ కాదు, అది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అన్నారు. ఓకేనా. బట్ మన ఓచర్ లో ఉన్న మ్యాటర్ ని మనం ఓచర్ లో మారిస్తే సరిపోతుందా, సో ఇప్పుడు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కావాలి అంటే ఏంటి, సో లీగల్ గా దానికి సంబంధించి లెడ్జర్ కూడా కావాలి. కానీ ఇక్కడ మనకి లెడ్జర్ ఏముందండి, రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్స్ లో, సో ఓన్లీ ఆఫీస్ ఇన్కమే కాబట్టి కరెక్ట్ పోస్టింగ్ సంబంధించి ఎంట్రీ మాత్రమే ఉంది ఆఫీస్ ఇన్కమ్ అని. మనం ఆఫీస్ ఎక్స్పెన్సెస్ సంబంధించి లెడ్జర్ ఏం క్రియేట్ చేయలేదు కదా. ఓకేనా. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఓచర్ లో చేంజ్ చేయకూడదండి. ఓకే. సో దానికి సంబంధించి లెడ్జర్స్ ఉంటాయి కదా, సో లెడ్జర్స్ లో మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో చూడండి గైస్, సో ఏదైనా లెడ్జర్ చేంజ్ చేయడం కానీ లేదు అంటే అసలు యాక్చువల్గా ఉన్న వాటిని మార్చాలన్నా కానీ మనం ఒక షార్ట్ కట్ కి చెప్పుకున్నాం కదా టాలీ సాఫ్ట్వేర్ లో లెడ్జర్స్ లో. ఓకేనా. అది ఎలా అంటే ఆల్టర్. ఓకేనా. ఏదైనా ఎడిట్ చేయాలన్నా కూడా లేదు అంటే ఒక లెడ్జర్ నేమ్ చేంజ్ చేయాలన్నా కూడా మనకి ఆల్టర్ అనే షార్ట్ కట్ కి ద్వారానే టాలీ సాఫ్ట్వేర్ లో మనకి లెడ్జర్ అనే చేంజెస్ అవుతాయండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఆఫీస్ ఇన్కమ్ అని ఉంది కదా, సో దీన్ని నేను ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మారుస్తున్నాను. ఓకేనా. సో ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ గా మార్చామో మనం వాటికి సంబంధించి అకౌంట్ గ్రూప్ కూడా చేంజ్ చేయాలి కదండి. సో ఏమవుతుంది ఇక్కడ, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే. సో నేను సేవ్ చేస్తున్నాను చూడండి ఓచర్ ఇప్పుడు మనకి ఎలా వస్తుందో. సో చూడండి గైస్, సో ఇందాక ఇక్కడ మనకి ఎలా ఉంది, నేమ్ ఆఫ్ పర్టికులర్స్ లో ఆఫీస్ ఇన్కమ్ అని ఉంది. సో చూసారా,
ఇక్కడ ఎలా ఇప్పుడు ఎప్పుడైతే చేంజ్ చేశానో నేను ఆటోమేటిక్గా మనకి ఆఫీస్ ఎక్స్పెన్సెస్గా మార్చేసాం త్రూ లెడ్జర్ హెల్ప్ తోటి. కానీ ఇక్కడ మీకు ఓచర్లో ఏమని చూపిస్తుంది, ఓచర్లో మాత్రం ఇంకా మనకి రిసిప్ట్ ఓచర్లోనే చూపిస్తుంది కదా, కానీ ఇక్కడ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ వచ్చినాయి. సో దీనికి ఇప్పుడు మనం పేమెంట్గా మారిస్తే సరిపోతుంది కదా. సో ఇదే ఎంట్రీ కదా బిఫోర్ వాడు మిస్టేక్ చేసింది కంపెనీలో. సో ఆఫీస్ ఇన్కమ్ బదులు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ ట్రీట్ చేశాడు, అవునా. సో ఇప్పుడు చూడండి, సో మార్చానా. సో ఇక్కడ ఏముంది ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఓచర్ టైప్లో ఏముంది పేమెంట్ ఉంది. ఇది యాక్చువల్గా ప్రాబ్లంలో అడిగిన ఎంట్రీ అండి. సో ప్రాబ్లంలో అడిగిన ఎంట్రీ ఏంటి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000 అంటున్నాడు. కానీ రియల్ ఎంట్రీ ఏమవుతుంది ఇక్కడ ఎర్రర్స్లో, సో ఇది ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాదండి, ఆఫీస్ ఇన్కమ్ బై మిస్టేక్ ఏంటంటే పోస్టెడ్ యాజ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ అంటున్నాడు. ఓకేనా. సో అది మీకు ఎట్లా అనేది నేను ప్రాక్టికల్గా కూడా చూపించాను. సో అర్థమైందా ఈ పాయింట్ అందరికి. సో ఈ పాయింట్ అందరికి అర్థమైందా. సో రాంగ్ ఎంట్రీస్ ఇది, ఓకేనా. సో అగైన్ మన కరెక్ట్ ఎంట్రీ ఏదైతే అనుకుంటామో ఆ ఎంట్రీ కంపల్సరీగా మళ్ళీ మనం లెడ్జర్ చేంజ్ చేయాల్సి ఉంటుందండి. సో ఆఫీస్ ఇన్కమ్ కదా, ఇండైరెక్ట్ ఇన్కమ్. సో రిమైనింగ్ అంతా కూడా సేమ్, కాకపోతే డే బుక్లోకి వెళ్ళి మనం ఒక చిన్న కరెక్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫీస్ ఇన్కమ్ ఇక్కడ దేంట్లో ఉందండి, ఓచర్ టైప్లో పేమెంట్లో ఉంది. సో లెడ్జర్లో చేంజ్ చేశాను, కానీ పేమెంట్లో ఇప్పుడు ఓచరింగ్ కదా. సో రిసిప్ట్ అయితే మనం పేమెంట్లో ఉంది కదా ఇప్పుడు షార్ట్ కట్కి. సో రిసిప్ట్ చేయాలి కదా. సో ఒరిజినాలిటీ ఏంటంటే ఆఫీస్ ఇన్కమ్ కాబట్టి రిసిప్ట్గా కన్వర్ట్ చేశాను. సో ఇప్పుడు చూడండి గైస్, ఇదే కదా రియల్ ఎంట్రీ. సో ఆఫీస్ ఇన్కమ్ ఓచర్ టైప్ రిసిప్ట్, అర్థమైందా. సో రాంగ్ ఎంట్రీస్ కాన్సెప్ట్. సో ఎర్రర్స్లో ఒక పాయింట్ అయిపోయిందండి, రాంగ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో మనం ఎలా చేంజ్ చేసుకోవాలన్నది మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూపించాను. సో ఈ కాన్సెప్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా, రాంగ్ ఎంట్రీస్ గురించి. క్లియరా. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ ఏంటండి ప్రాబ్లంలో, సో లెస్ అమౌంట్ పోస్టింగ్ ఓవర్ అమౌంట్ పోస్టింగ్లో. సో అవి కూడా చూద్దాం గైస్. సో పవర్ బిల్ పెయిడ్, మనకి ప్రాబ్లంలో పవర్ బిల్ ఎంత ఇచ్చారండి 2,000 రూపీస్, అవునా. సో కానీ ఎర్రర్స్లో ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 2,000, కానీ ఎర్రర్స్లో ఏమంటున్నాడు, సో 2,000 కాదండి అది, సో జెన్యున్గా బిల్ అయితే 500 వచ్చింది అన్నాం. కానీ మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎలా యూజ్ చేసామండి, పవర్ బిల్ పెయిడ్ని 2,000గా రికార్డ్ చేసాం. అంటే ఈ ట్రాన్సాక్షన్ మనకి దేనికి ఎందుకు వస్తుంది, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ చేసామా లెస్ అమౌంట్ పోస్టింగ్ చేసామా. ఓన్లీ 2 ఆప్షన్స్ అండి, ఓవర్ అమౌంట్ పోస్ట్ చేసామా లెస్ అమౌంట్ పోస్ట్ చేసామా. సో యాక్చువల్గా ప్రాబ్లంలో అడిగింది అయితే 2,000, కానీ మనకి జెన్యున్గా పవర్ బిల్ వచ్చింది ఎంత అండి 500. ఇప్పుడు 500 పోస్ట్ చేయాలైతే మనం 2,000 పోస్ట్ చేసామండి. సో లెస్ అమౌంట్ పోస్టింగ్ అయితే ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అయితే. సో ఎందుకని కొంతమంది లెస్ అమౌంట్ పోస్టింగ్ అని పెట్టారు, క్లియర్గా ఉంది కదా పాయింట్. సో యాక్చువల్గా జెన్యున్గా వచ్చిన బిల్ అయితే 500 రూపీస్, ఓకేనా. కానీ మనం టాలీ సాఫ్ట్వేర్లో ఎలా రికార్డ్ చేసాము 2,000గా మెన్షన్ చేసాం. అంటే ఏం చేసామండి, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ చేసాం, అవునా. సో పవర్ బిల్ పెయిడ్ కదా. ఓకే చూడండి గైస్ ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఇక్కడ మీకు ప్రీవియస్గా కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి ఇక్కడ 500 అని చేంజ్ చేశాను, ఓకేనా. కాకపోతే ఇక్కడ 2,000 ఉండాలి యాక్చువల్గా. సో ఫస్ట్ ఎంట్రీ ఇదే అండి, ఓకేనా. సో పవర్ బిల్ పెయిడ్ 2,000. సో మనకు అలానే ఇచ్చారు కదా. సో పవర్ బిల్ ఎక్స్పెన్స్ ఎంత 2,000 అని ఇచ్చారు, కానీ మనకి బిల్ వచ్చిన తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ, సో పవర్ బిల్ పెయిడ్ ఇన్ 500 రూపీస్ అంటున్నాడు.
ఓకేనా. సో 500 అయితే మనం 2000 పోస్ట్ చేసాం. అంటే ఏం చేసాం, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ చేసాం కదా. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ ఎంత చేసాం, 1500 పోస్ట్ చేసాం. ఓకేనా. సో ఇక్కడ 2000 కాదు 500. సో చేంజ్ అయిందా లేదా? ఓకేనా. సో ఈ పాయింట్ అర్థమైందా? సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ వచ్చినప్పుడు ఎలా మనం కన్వే చేసుకోవాలనేది. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ గురించి అర్థమైందా గైస్? సో ఎక్స్పెన్సెస్ ఇచ్చినప్పుడు మనం ఓవర్ ఎక్స్పెన్సెస్ లో ఎంత ఉన్నా కూడా మనం లెడ్జర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. సో ఎందుకంటే ఇక్కడ రెండు కూడా ఎక్స్పెన్సెస్ పార్టే. సో ఇందాక రాంగ్ పోస్టింగ్ అంటే ఏం చేసాం మనం, ఒకటి ఇన్కమ్ ఒకటి ఎక్స్పెన్సెస్ ఉంది కాబట్టి సో లెడ్జర్లో కూడా చేంజ్ చేసాం. కానీ ఈ పాయింట్లో ఏం చెప్తున్నారండి, పవర్ బిల్ రెండు కూడా పవర్ బిల్ పెయిడ్ ఎక్స్పెన్సెస్, కాకపోతే 500 వేయాల్సింది మనం 2000 తీసుకున్న టాలీ సాఫ్ట్వేర్లో అంటున్నాడు. ఓకేనా. సో అప్పుడు డే బుక్ లో మనం చిన్న కరెక్షన్ చేస్తే సరిపోతుంది కదా. సో ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి గోపాలకృష్ణ గారు. సో ఏం లేదండి, మనకి ప్రాబ్లంలో పవర్ బిల్ పెయిడ్ ఎంత ఇచ్చారు చూడండి ఇక్కడ. సో మనకి ప్రాబ్లంలో సో పవర్ బిల్ పెయిడ్ 4th పాయింట్. సో పవర్ బిల్ పెయిడ్ ఎంత ఇచ్చారు, 2000 రూపీస్ ఇచ్చారు. సో చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఎర్రర్స్ అప్లికేషన్స్ లో కంపల్సరీ ఎర్రర్స్ ఇస్తారు. సో ఏమని ఇచ్చాడు అదే పవర్ బిల్లు, సో 2000 కాదండి 500 రూపీస్ మాత్రమే అంటున్నాడు. ఓకేనా. సో రెండు ఎక్స్పెన్సెస్ కాబట్టి మన ఎఫ్ఐలో క్యాష్ అకౌంట్ అయ్యేట్టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని మనం సేవ్ చేసి ఉంటాం. ఓకేనా. సో దాన్ని ప్రాక్టికల్ గా చేయాలంటే డే బుక్ అని చెప్పుకున్నాం కదా, ఏదైనా ఎడిట్ కానీ కరెక్షన్స్ కానీ చేయాలన్నా కూడా ఎడిట్ మనకి డే బుక్ అనేది క్లియర్ గా ఉంటుందండి. సో పవర్ బిల్ ఏనా. సో చూడండి ఇక్కడ. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫస్ట్ గా పోస్ట్ చేసిన ఎంట్రీ ఏంటి, ప్రాబ్లంలో ఇచ్చింది పవర్ బిల్ 2000 రూపీస్. ఓకే సేవ్ చేశాం. కానీ ఇక్కడ జెన్యున్ గా ఏమంటున్నాడు ప్రాబ్లంలో ఎర్రర్స్ లో 2000 కాదండి 500. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేసాం, టాలీ సాఫ్ట్వేర్ లో 500 రూపీస్ మాత్రమే టాలీ సాఫ్ట్వేర్ లో పోస్ట్ చేయాలి, కానీ 2000 చేసాం. సో అంటే లెస్ అమౌంట్ పోస్టింగ్ చేసాం, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ చేసామా. సో ఉన్నదానికంటే ఎక్కువగా మనం బిల్లు పోస్ట్ చేసినప్పుడు ఓవర్ అమౌంట్ పోస్టింగ్ అవుతుందండి. ఓకేనా. సో తగ్గినప్పుడు మనకి లెస్ అమౌంట్ పోస్టింగ్ అవుతుంది. సో ఇది 2000 కాదు 500. సో తిరిగి ఇలా మనం చేంజెస్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేంజెస్ చేసుకోవచ్చు ఇట్లా, రెండు ఎక్స్పెన్సెస్ అయి ఉండాలి. సో రెండు కూడా సేమ్ అకౌంటింగ్ గ్రూప్ అయితే మాత్రం మనం కంపల్సరీగా చేంజెస్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చండి. సో ఇందాక మనం రాంగ్ ఎంట్రీస్ చూసుకున్నాం. సో రాంగ్ ఎంట్రీస్ వచ్చినప్పుడు ఎట్లా చేసాము, సో అది వోచరింగ్ లో మనం మార్పు చేస్తే అది మార్పు అవ్వలేదు. సో ఎందుకని అక్కడ మార్పు ఎందుకు అవ్వలేదంటే అక్కడ లెడ్జర్ వేరు కాబట్టి. సో యాక్చువల్గా ఆఫీస్ ఇన్కమ్ అని పోస్ట్ చేయాలి, బై మిస్టేక్ ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అని షేర్ చేశారు కాబట్టి మనం అక్కడ ఏం చేస్తుంటాం, లెడ్జర్ ఆఫీస్ ఇన్కమ్ రియల్ ఏదైతే ఉందో ఆఫీస్ ఇన్కమ్ గానే మనం మార్చుంటాం. కానీ ఇక్కడ ఆఫీస్ సో ఓచర్ ఒకటే మారిస్తే సరిపోదు అక్కడ. సో లెడ్జర్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ గురించి అందరికి అర్థమైందా, ఓవర్ అమౌంట్ పోస్టింగ్ గురించి. సో ప్రకాశం డిస్టిక్ నుంచి గోపాలకృష్ణ. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ చూడండి. సో ఓవర్ అమౌంట్ పోస్టింగ్ చూస్తున్నాం కదా. సో నెక్స్ట్ పాయింట్ మనకి ఏమి ఇచ్చాడు, లెస్ అమౌంట్ పోస్టింగ్. సో కమిషన్ రిసీవ్డ్ ఎంత ఇచ్చారండి ప్రాబ్లంలో, 5th పాయింట్ 500 రూపీస్. కానీ ఎర్రర్స్ లో కంపల్సరీగా పాయింట్ ఇచ్చింటారు చూడండి. సో ఇక్కడ కమిషన్ రిసీవ్డ్ ఎంత ఇచ్చారు, 15,000 రూపీస్. అంటే ఇక్కడ ఏం చేసామండి, యాక్చువల్గా టాలీ సాఫ్ట్వేర్ లో రికార్డ్ చేయాల్సింది 500, బై మిస్టేక్ మనం ఏం చేసాం, కమిషన్ రిసీవ్ 15,000 అని వేసాం. ఓకేనా. సో కమిషన్ రిసీవ్ చూడండి ఇక్కడ.
సో 14,500. సో ఇక్కడ నేను 14,500 ఎందుకు రాశానండి? సో ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో ఇచ్చింది 500. ఓకేనా? సో ఇక్కడ రిసీవ్ అయింది ఎంత? 15,000. సో ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. ఒకటి 500 ఎంటర్ చేసినప్పుడు సో 500ని డిలీట్ చేసేసి 15,000 ఎంటర్ చేసినా మనకి సరిపోతుంది. ఓకేనా? సో చూడండి, అదే చూపిస్తాను మీకు ప్రాక్టికల్గా. సో 14,500 కదా ఇక్కడ. సో నార్మల్గా అయితే ఇది 500 అండి. సో ప్రాబ్లంలో ఇచ్చింది. సో సేవ్ చేసాం మనం. సో ఇక్కడ ఎర్రర్స్లో ఏమంటున్నాడు? సో కమిషన్ రిసీవ్డ్ 500 కాదండి 15,000 అంటున్నాడు. సో చేంజ్ చేద్దామండి, ప్రాబ్లం ఏముంది? సో రెండు కూడా ఒకటే ట్రాన్సాక్షన్స్ కదా, సో సేమ్ అకౌంట్ గ్రూప్ కాబట్టి ఏం ప్రాబ్లం ఏం లేదు. సో చేంజ్ చేసాను చూడండి. ఓకేనా? ఇప్పుడు సరిపోయిందా మీకు? సో ఈ పాయింట్ గురించి ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో ఎర్రర్స్ రెక్టిఫికేషన్స్ లో 3 పాయింట్స్ క్లియర్ అయిపోయినాయండి. సో లాస్ట్ అండ్ పాయింట్, సో నో పోస్టింగ్. ఎస్. సో నో పోస్టింగ్ అంటే అసలు మనకి ప్రాబ్లంలు ఇవ్వడు. ఓకేనా? సో కొన్ని డైరెక్ట్ గా మీకు ఇక్కడ ఎర్రర్స్ ఇచ్చి ఉంటారు చూడండి. సో 5th పాయింట్ దగ్గర నుంచి శాలరీ పెయిడ్, రెంట్ పెయిడ్, పెట్టి ఎక్స్పెన్సెస్, పెట్టి ఇన్కమ్. సో వీటికి సంబంధించి మనకి ప్రాబ్లంలు ఏమైనా అడిగారు చూడండి ఇక్కడ. సో శాలరీ పెయిడ్ గురించి కానీ, రెంట్ పెయిడ్ గురించి కానీ, పెట్టి ఇన్కమ్ గురించి కానీ, సో పెట్టి ఎక్స్పెన్సెస్, ఈ 5 పాయింట్స్లో ఏమైనా అడిగారా ప్రాబ్లంలో? సో ఏమి అడగలేదండి. సో సింపుల్గా ఇక్కడ ఏమర్థమవుతుంది? సో ప్రాబ్లంలో ఇవ్వలేదు ఆ ట్రాన్సాక్షన్స్, బట్ ఎర్రర్స్లో ఇచ్చారు. సో వాటినే కదా మనం నో పోస్టింగ్గా రికార్డ్ చేసుకున్నాం టాలీ సాఫ్ట్వేర్లో. ఓకేనా? సో నో పోస్టింగ్ ఎన్ని ఇచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో ఎందుకని? సో వాటికి సంబంధించి మనం లెడ్జెస్ కానీ ఓచర్స్ కానీ ఏం క్రియేట్ చేయం కదా. సో డైరెక్ట్గా మనం లెడ్జెస్ క్రియేట్ చేసుకుని ఓచర్స్ పోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ పాయింట్ అర్థమైందా? సో నో పోస్టింగ్ అంటే మనకి ఎలా వస్తుంది ప్రాబ్లం అనేది? ఓకే గైస్, ఓవరాల్ గా ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్స్ లో 4 పాయింట్స్ ఉన్నాయి. సో 4 పాయింట్స్ కూడా మనం క్లియర్ చేసాం. సో ఇప్పుడు ఓవరాల్ గా టాపిక్ అందరికి అర్థమైందా? సో కామన్ గా మనకి ఆర్గనైజేషన్స్ లోకి ఎర్రర్స్ ఎలా వస్తాయి, సో వాటిని మనం టాలీ సాఫ్ట్వేర్ లో ఎలా పోస్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎర్రర్ సర్టిఫికేషన్స్ అర్థమైనాయి లేదా అందరికి? ఓకేనా? అర్థమైంది అందరికి? ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఏం డిస్కస్ చేద్దాం? సో ఎర్రర్స్ క్లియర్ అయిపోయినాయి. నెక్స్ట్ టాపిక్ మల్టీ కరెన్సీయా? ఓకే. సో మల్టీ కరెన్సీ గురించి డిస్కస్ చేస్తాను చూడండి. సో డిప్రిసియేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఎందుకంటే మనకి ఎర్రర్స్ నెక్స్ట్ టాపిక్ డిప్రిసియేషన్ ఉంది. సో డిప్రిసియేషన్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. సో చూడండి గైస్, సో డిప్రిసియేషన్ అంటే మనకి తెలుగులో తరుగుదల అంటారు. ఓకేనా? సో అసలు ఆ డిప్రిసియేషన్ ఎందుకు వస్తుంది? సో జనరల్గా ఇప్పుడు మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది. సో ఒక ఆర్గనైజేషన్స్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా కంపల్సరీగా. ఓకేనా? సో వాళ్ళ కోసం పర్మనెంట్ ఎంప్లాయీస్ కోసం మనం ఏం చేసాం? చిన్న వెహికల్ ఒకటి కొన్నామండి. సో కంపెనీ పర్పస్ కోసమే. ఓకేనా? సో జనరల్గా ఎంప్లాయీస్కి వెహికల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా కంపెనీ వాళ్ళు, సో ఆఫీస్ పర్పస్ మీద. సో అట్లా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎంప్లాయీస్కి
వెహికల్స్ అనేవి కొన్నామండి. సో కొన్నప్పుడు జనరల్గా ఒక 2-3 ఇయర్స్ వాళ్ళు జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు ఎంప్లాయీస్. ఓకేనా. సో ఎంప్లాయీస్ యూజ్ చేసిన తర్వాత తిరిగి మన కంపెనీకి వేరే వెహికల్ అవసరమైంది. ఓకేనా. సో వేరే వెహికల్ అవసరమైంది కాబట్టి దీన్ని ఏం చేస్తారు, సో ఆల్రెడీ ఉన్న వెహికల్ని సేల్ చేస్తారండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ కొన్నప్పుడు వాల్యూ ఎంత వెహికల్, 1 lakh రూపీస్ అనుకున్నాం. ఓకేనా. సో 1 lakh ఉన్నప్పుడు సో తిరిగి వాటిని మళ్ళీ మనం సేల్ చేసినప్పుడు సెకండ్స్లో 1 lakh రూపీస్కి మనం సేల్ చేస్తామా? సో ఇప్పుడు 1 lakh రూపీస్కి మనం కంపెనీ నుంచి కొన్నామండి వెహికల్. సో ఇప్పుడు 2-3 ఇయర్స్ వాటిని యూజ్ చేసిన తర్వాత అదే వాల్యూకి మనం మార్కెట్లో అమ్మగలమా? ఎస్ ఆర్ నో? సో జనరల్గా ఎవరు తీసుకోరండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక 1 lakh పెట్టి వెహికల్ తీసుకున్నాం అన్నాం. సో వాటిని 2-3 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత సో మీ ఫ్రెండ్స్కి వాళ్ళు సెకండ్స్లో తీసుకోవాలన్నా తీసుకుంటారా? సో తీసుకోరు కదా. సో 1 lakh ఉన్నది 85,000 ఫర్ ఎగ్జాంపుల్, సో 80,000కు మనం తగ్గించుకొని వెహికల్ని అమ్ముకోవడం జరుగుతుందండి. సో ఓవరాల్గా మనకేంటి ఇక్కడ, సో ఎంత వాల్యూ వచ్చినా పర్లేదు, మనకు మాత్రం వెహికల్ సేల్ అయిపోవాలి ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత. ఓకేనా. సో అట్లాంటప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో మనకి ఏదైనా అమౌంట్ ఏమైనా వస్తుందా? సో ఇక్కడ మనకి అమౌంట్ ఏం రావట్లేదండి, పైగా ఇంకా కంపెనీ బేర్ చేయాల్సి వస్తుంది ఇక్కడ. సో 1 lakh రూపీస్ కొన్న బండి 80,000కి అమ్ముకున్నామంటే ఇక్కడ ఏంటండి, కంపెనీకి లాసే కదా. సో లాస్ ఆర్ ప్రాఫిట్. సో కంపెనీకి ఆఫ్టర్ 2-3 ఇయర్స్ తర్వాత ఒక వెహికల్ని 1 lakh రూపీస్ ఉన్న వెహికల్ని సో 80,000కి సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా? లాస్ వస్తుంది. సో కంపెనీకి లాస్ వచ్చింది కాబట్టి ఇది, సో త్రూ లాస్ మనకి ఎలా వచ్చింది, ఇక్కడ ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినాయా? ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదండి, కాకపోతే మనకి ఒరిజినల్ వాల్యూ మీద ఉన్న ఎసెట్ వాల్యూ అనేది సో డిక్రీజ్ అయింది. సో డిక్రీజ్ ఎలా అయింది, త్రూ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా జరిగింది. అవునా. ఇక్కడ మన క్యాష్ డీలింగ్స్ అని ఏం జరగలేదు. సో ఒక వెహికల్ 1 lakh రూపీస్ పెట్టి కొన్నాము, దాని కాస్ట్ ఆఫ్టర్ యూజింగ్ ద 2-3 ఇయర్స్ సో 80,000 మనం సేల్ చేసాం. అంటే ఇక్కడ ఏమైంది, సో కంపెనీకి మనం తిరిగి పెట్టిన పెట్టుబడి అనేది తగ్గించుకొని సేల్ చేసాం 80,000కి. సో కంపెనీకి లాసు. సో అది కాకుండా ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఇక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు కాబట్టి ఇట్లాంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని మనం ఒక ఓచర్ అనుకున్నామండి. ఆ ఓచర్ ఏంటి చెప్పండి, ఇలాంటి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ మనం ఎక్కడ పోస్ట్ చేస్తాం? సో డిప్రిసియేషన్ మన కంపెనీకి లాస్ కాబట్టి సో ఈ నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేస్తామండి టాలీ సాఫ్ట్వేర్లో? బై యూజింగ్ ద జర్నల్ ఎంట్రీస్. ఓకేనా. సో జర్నల్ ఎంట్రీస్ మన షార్ట్ కట్కి ఏమనుకున్నామండి, F7. ఓకే. సో F7లో ఇప్పుడు మనం నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయినటువంటి ప్రాబ్లంలో ఉన్న సో డిప్రిసియేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మాత్రమే మనం జర్నల్ ఎంట్రీస్లో పోస్ట్ చేస్తామండి. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సో వెహికల్ కాస్ట్ సో 1 lakh అనుకున్నాం. ఓకేనా. సో దాని మీద డిప్రిసియేషన్ ఎంత అంటున్నాం, 4,000 అంటున్నామండి. ఓకే. సో ఇప్పుడు ఒరిజినల్ కాస్ట్ ఎంత అవుతుంది, సో 1 lakh మైనస్ 4,000 ఎంత అవుతుందండి డిప్రిసియేషన్ వాల్యూ? సో డిప్రిసియేషన్ 4,000 కాబట్టి సో ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ, 96K అవుతుంది. ఓకేనా. సో 96,000 అవుతుంది. సో ఇప్పుడు ఆ 4,000 అనేది మన కంపెనీకి లాస్ కాబట్టి సో ఆ లాస్ ఉన్న కంపెనీని మనం ఇప్పుడు అకౌంట్స్లో చూపించకుండా ఉంటామా? సో 1,00,000 రూపాయలు పెట్టి కొన్న వెహికల్ 96,000కి అమ్మినా కూడా సో 4,000 కదా అని మనం లాస్ రికార్డ్ చేయకుండా ఉంటామండి ప్రాబ్లంలో. సో ఇప్పుడు టాలీ సాఫ్ట్వేర్లో మీకు ఒక 4,000 రూపాయలు లాస్ వచ్చినాయి. సో 4,000 కూడా మీరు టాలీ సాఫ్ట్వేర్ రికార్డ్ చేసుకుంటారా లేదా? లేకపోతే 4,000 కదా సార్ ఏముందని వదిలేస్తారా? సో ఈచ్ అండ్ ఎవ్రీ రూపీ కూడా మనం క్యాల్కులేట్ చేయాలండి. థౌజండ్స్ అనే కాదు, ఈవెన్ 2-3 రూపీస్ అంటే 5 రూపీస్ అయినా సరే మనం వదులుకున్నా కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా లాస్ వస్తే కంపల్సరీగా మనం టాలీ సాఫ్ట్వేర్లో పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఈవెన్ రూపీ కూడా. సో అట్లాంటి ట్రాన్సాక్షన్స్ కూడా మనం పోస్ట్ చేస్తాం కాబట్టి సో ఈ 4,000 ఎలా పోస్ట్ చేస్తున్నాం జర్నల్ ఎంట్రీస్లో?
సో నామినల్ అకౌంట్స్ ప్రిన్సిపల్స్ ఏంటండి? సో ముందు ఈ ఓచర్ ఎంట్రీ పోస్ట్ చేయాలంటే మనకి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ రావాలి. సో ఎవరైనా చెప్పండి నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ఏంటి? సో మీకు స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంటింగ్ అని. సో 3 టైప్స్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. సో నామినల్ అకౌంట్ అంటే థర్డ్ కేటగిరీలో ఉన్న రూల్స్ ఏంటి ఇక్కడ? సో ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ ఆర్ డెబిట్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ అనేది కంపెనీకి ఏమవుతుందండి? లాసా ప్రాఫిటా? సో లాస్ అనుకున్నాం కదా. సో లాస్ని ఏం చేయాలి? నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ కింద డెబిట్ చేయాలి. ఓకేనా? సో ప్రాబ్లం చూడండి మిస్టర్ ప్రశాంత్. సో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ కింద ఏమవుతుందండి డిప్రిసియేషన్ అనేది? లాస్ కదా కంపెనీకి. సో చూడండి గైస్, సో స్కూటర్ మీద డిప్రిసియేషన్ అనుకున్నాం. సో డిప్రిసియేషన్ ఏమనుకున్నాం? కంపెనీకి లాస్ కాబట్టి డెబిట్ చేసాం. ఓకేనా? సో ఇక్కడ జోనల్ ఎంట్రీస్ ఎందుకు పోస్ట్ చేసాము? సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి సో F7 అనే షార్ట్ కట్ కీ ద్వారా జోనల్ ఎంట్రీస్లో పోస్ట్ చేసాం. ఓకేనా? సో లాస్ కాబట్టి కంపెనీ రూల్స్ ప్రకారం నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్ ప్రకారం డెబిట్ చేసాం. సో క్రెడిట్ ఏంటి? ఆటోమేటిక్గా. సో దేని మీద అయితే మనం డిప్రిసియేషన్ చేస్తున్నామో అంటే మన కంపెనీకి ఇప్పుడు స్కూటర్ ఏమవుతుందండి? ఇన్కమే కదా. సో ఇన్కమే. సో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ కింద ఏంటండి? ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్. అందుకని సో స్కూటర్ మనకి ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ చేశాను. సో డిప్రిసియేషన్ మన కంపెనీకి లాస్ కాబట్టి దాన్ని డెబిట్ చేశానండి. ఓకేనా? సో స్కూటర్ అనేది మనకి ఇన్కమ్ కంపెనీకి. సో నామినల్ అకౌంట్ ప్రిన్సిపల్స్ ప్రకారం ఏంటి? సో ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ కాబట్టి స్కూటర్ని క్రెడిట్ చేశాను. అర్థమైందా? సో డిప్రిసియేషన్ అంటే ఏంటో, డిప్రిసియేషన్ సంబంధించి ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలో క్లియరా? డిప్రిసియేషన్ టాపిక్ ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఒక ఫర్నిచర్ వాల్యూ 10,000 అన్నారండి. ఓకేనా? సో 10,000 అన్నప్పుడు సో దాని మీద డిప్రిసియేషన్ ఒక 4,000 అంటున్నాడు. ఓకే. సో 10,000 అన్నప్పుడు దాని మీద డిప్రిసియేషన్ ఒక 2,000 తీసుకోండి. సో 10,000 మైనస్ 2,000. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ ఎంత అవుతుందండి? సో ఇప్పుడు మనకి కంపెనీలో ఆఫ్టర్ డిప్రిసియేషన్ తర్వాత ఫేస్ అసెట్ వాల్యూ ఎంత అవుతుంది? 8,000 అవుతుందా? 12,000 అవుతుందా? సో ఎప్పుడు కూడా డిప్రిసియేషన్ మన కంపెనీకి లాస్ అండి. ఓకేనా? సో లాస్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేస్తాం, ఎప్పుడు ఎడిషన్ చేయొద్దు. ఓకేనా? సో మన కంపెనీకి లాస్ కాబట్టి కంపల్సరీగా వాటిని సబ్ట్రాక్షన్ చేయాలండి. సో 10,000 మైనస్ 2,000 8,000. ఓకే. సో మనకి 8,000 ఒరిజినల్ వాల్యూ ఉంది. ఓకేనా? సో ఆఫ్టర్ మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చారు? ఫర్ ఎగ్జాంపుల్ స్కూటర్ని సేల్ చేసామంటున్నాడు. ఎంతకు సేల్ చేసామండి? 50%కి సేల్ చేసామంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత ఉంది? 8,000 ఉంది. ఓకేనా? సో 8,000 ఉన్న వెహికల్ మనకి 50% సేల్ అవ్వాలి అంటే సో మన కంపెనీ నుంచి వెహికల్ ఎంతకు అమ్మాలండి? సో ఎందుకు ఎలా అమ్మాలి అంటే వాల్యూ ఎలా వస్తుంది అంటే సో 8,000లో 50% అంటే ఎంత అండి? సో 8,000లో 50% చెప్పండి అసలు ఫస్ట్ నాకు. ఎస్ 4K కదా. సో ఇప్పుడు ఉన్న వాల్యూని ప్లస్ మనకి 50% ఉన్న వాల్యూని రెండింటిని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది? 8,000 ప్లస్ 4,000. సో 12K. ఓకేనా? సో మనకి 50% రావాలి అంటే ఒక 8,000 ఉన్న వెహికల్ని సో 12,000కి అమ్మితే కదా మనకి 50% ప్రాఫిట్ వచ్చేది. క్లియరా? అర్థమైందా ఈ పాయింట్ అందరికి? ఓకేనా? సో డిప్రిసియేషన్ అయితే ఎలా వస్తుంది, సో వాటికి సంబంధించి ఎంట్రీస్ మనం జోనల్ ఎంట్రీస్లో ఎలా పోస్ట్ చేస్తున్నాము, సో వాటికి సంబంధించి ఒకవేళ వెహికల్ సేల్ అయితే సో ఆ వాల్యూ ఎలా తీసుకుంటాం అన్నది మీకు 3 పాయింట్స్ చెప్పానండి ఇక్కడ. ఓకేనా?
సో ఎర్రర్ సర్టిఫికేషన్ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ డిప్రిసియేషన్ టాపిక్ కూడా అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ చూద్దామండి. సో మల్టీ కరెన్సీయా? సో మల్టీ కరెన్సీకి వెళ్ళే ముందు పార్ట్నర్షిప్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ఇందాక టైప్ చేసినట్టున్నారు, పార్ట్నర్షిప్ గురించి కూడా డౌట్స్ ఉంది అని చెప్పని. ఓకే, సో మీకు క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ గురించి ఇన్వెంటరీ టాపిక్ అండి. ఓకేనా, సో ముందు డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్స్ అన్ని కూడా అకౌంట్స్ రిలేటెడ్ కదా. సో తేజేష్ గారు మొత్తం డిస్కస్ చేయాలంటే మనకి టాపిక్స్ సరిపోవండి ఇప్పుడు. ఓకేనా, సో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఓవరాల్గా మనకి క్లాస్ ఎంత 1 month టైం తీసుకున్నాయి. సో ఓవరాల్గా మీకు అన్ని సబ్జెక్ట్స్ చెప్పాలన్నా కూడా ఇప్పుడు నాకు మళ్ళీ అంత టైం ఉండదు కదండి. ఓకేనా, సో ఓవరాల్గా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను ఒకసారి అన్ని టాపిక్స్ మీద. ఓకేనా తేజేష్ గారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, డిలైట్ ఛానల్ అని. సో అందులో మీకు ఏదైనా కన్ఫ్యూషన్ పార్ట్స్ ఏమన్నా కూడా మీరు డౌట్స్ చెక్ చేసుకోవచ్చండి. ఓకే, సో మేము పెట్టిన క్లాస్ అన్ని కూడా రికార్డింగ్స్ ఉన్నాయండి ఆల్రెడీ. సో వాట్సాప్ గ్రూపుల్లో ఉండదు. ఓకేనా, సో యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. సో డిలైట్ అనే యూట్యూబ్ ఛానల్లో మీకు ఫస్ట్ క్లాస్ నుంచి సో ఎండింగ్ క్లాస్ విత్ జిఎస్టీ నిన్న చెప్పిన రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ టాపిక్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ఓకేనా, సో మీకు ఎక్కడ ఏం డౌట్స్ ఉన్నా కూడా ఆ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి డిలైట్ ఛానల్ని. సో వీడియోని చూడండి. సో ప్రాక్టికల్గా టాలీ సాఫ్ట్వేర్ యూస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ప్రాబ్లమ్స్ అర్థమైపోతాయి. సో ఎస్టర్డే క్లాస్ కూడా యూట్యూబ్లో ఉంది. ఓకే, సో చూడండి గైస్, సో పార్ట్నర్షిప్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో పార్ట్నర్షిప్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, లేదంటే మల్టీ కరెన్సీ డిస్కస్ చేసుకుందామా? ఓకే, సో చూడండి గైస్, సో పార్ట్నర్షిప్ అంటే ఏం లేదండి. సో మన ప్రీవియస్ కంపెనీస్లో ఎలా చూసాం ఇప్పటిదాకా, సో ఏదైనా ఒక పర్సన్ మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి మనకి టాలీ సాఫ్ట్వేర్లో ఓచర్ ఏం తీసుకుంటున్నాం, సో రిసిప్ట్లు ఎంటర్ చేసుకుంటున్నాం, క్యాష్ అకౌంట్ టు క్యాంపుల్ అకౌంట్ అని. ఓకేనా, సో అక్కడ ఓన్లీ ఇండివిజువల్ పర్సన్ మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బిజినెస్ అనేది బ్రాంచెస్ అని అడాప్ట్ అయినాయండి. ఓకేనా, సో మనం కొన్నేళ్ళు బిజినెస్ లో ఉన్నాము. సో ఆటోమేటిక్ గా ఏంటంటే మనకు వచ్చిన కస్టమర్స్ ప్రకారం మనకి గుడ్ విల్ అనేది మార్కెట్ లో పెరిగింది. సో ఇంకొన్ని బ్రాంచెస్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం. సో కొన్ని బ్రాంచెస్ మనకి ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకి ఏమవుతుందండి, సో ఇన్వెస్ట్మెంట్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. ఓకేనా, సో ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా సో ఒక్కళ్ళే షేరింగ్ చేసుకునే బదులు సో మీ ఫ్రెండ్స్ ఇంకా 2-3 కలిసి ఎవరైనా జాయిన్ అయ్యారు అనుకోండి, సో మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అనేది తగ్గుతుంది కదా. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఒక 25 lakhs కావాలి ఇన్వెస్ట్మెంట్. సో ఒక్కళ్ళే 25 lakhs ఇన్వెస్ట్ చేయలేరు కదా. మనకేమో మార్కెట్లో గుడ్ విల్ ఉంది. సో అలానే మనల్ని నమ్మి కస్టమర్స్ మనకేమైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తారా? సో ఇన్వెస్ట్మెంట్ ఎవరు ఏం చేయరండి. ఓకేనా, సో మనమే ఇనిషియేటివ్గా తీసుకొని సో మన ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉన్నా కూడా సపోర్ట్గా ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అనేది చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, ఇండివిజువల్గా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే సో దాన్ని ఇండివిజువల్ బిజినెస్ లేదంటే ప్రొపరైటర్షిప్ బిజినెస్ అంటారు. ఓకే, ఇట్లా ఎప్పుడైనా సరే సపోర్టింగ్ ఒక 2-3 పర్సన్స్ కలిసి కనుక ఒక బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిని పార్ట్నర్షిప్ అంటారండి. ఓకేనా, సో పార్ట్నర్షిప్ లో వల్ల యూస్ ఏంటంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పార్ట్ అనేది చాలా తగ్గుతుంది. సో ఇప్పుడు అదే 25 lakhs సో ముగ్గురు కలిపి షేర్ చేస్తున్నారు అనుకోండి, సో మనకి ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది కదా. ఓకేనా, సో ఏదన్నా మనకి లాస్ కానీ ప్రాఫిట్స్ వచ్చినా కూడా అలానే ఈక్వాలిటీ ఉంటుందండి. సో ఇప్పుడు 2-3 పర్సన్స్ కలిసి కూడా ఈక్వల్ షేరింగ్ అనేది 33%, 33%, 33% ఇచ్చారనుకోండి,
సో 100% ప్రాఫిట్లో కూడా వాళ్ళకి రిమైనింగ్ మనకి ఇన్వెస్ట్మెంట్ ఎలా అయితే షేర్ చేసుకున్నారో సో ప్రాఫిట్లో కూడా అలానే షేర్ చేసుకుంటారు 33 ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ వచ్చింది అనుకోండి, సో ప్రాఫిట్స్ అనే కాదు కంపెనీస్లో జనరల్గా లాసెస్ కూడా వస్తుంటాయి. సో లాస్ వచ్చినప్పుడు ఏంటి, సో ఒక పర్సన్ కాదు కదా ఇన్వెస్ట్మెంట్ చేసింది, సో ముగ్గురు కలిసి పెట్టారు కాబట్టి ఇక్కడ మనకి నెట్ లాస్ అనేది కూడా తగ్గుతుందండి. ఓకేనా. ఇప్పుడు 25 lakhs మీద ఓవరాల్గా ఒకళ్ళే పర్సన్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, సో కంపెనీలో లాస్ వస్తే అతనే బేర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అట్లా కాకుండా పార్ట్నర్షిప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సో 2-3 పర్సన్స్ ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి సో ఆ అమౌంట్ కూడా మనకి ఈజీగా లాస్ అనేది బేర్ చేయొచ్చు. సో అర్థమైందా పార్ట్నర్షిప్ అంటే ఏంటో అనేది. సో పార్ట్నర్షిప్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో 1-2 persons నుంచి 4 persons దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి పార్ట్నర్స్ అనేవాళ్ళు. హౌ మెనీ నెంబర్స్ ఆఫ్ పార్ట్నర్షిప్ అంటే 4 persons. ఓకేనా. సో అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయినా కూడా మనకి బిజినెస్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మినిమం 2 మాక్సిమం 4. సో మీకు పార్ట్నర్షిప్ ప్రాబ్లంలో ప్రాక్టికల్ గా చెప్పడానికి ఏముంటుందండి, ప్రాబ్లం అంతా కూడా సేమ్. కాకపోతే సో ఒకళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం క్యాష్ టు క్యాపిటల్ సేవ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇద్దరు కాబట్టి 2 వోచెస్ మెయింటైన్ చేసుకుంటామండి. ఓకేనా. సో ఇక్కడ మీకు ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమున్నాయి, అన్ని పాయింట్స్ కూడా మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో మేము డిస్కస్ చేసిన పాయింట్సే. సో మొబైల్లో సపోర్ట్ చేయదండి టాలీ సాఫ్ట్వేర్ యాప్, ఎందుకంటే చాలా పెద్ద మోడల్ ఇది. ఓకేనా. సో పార్ట్నర్షిప్ గురించి అర్థమైందా? ఓకే గైస్. సో నెక్స్ట్ టాపిక్ ఏమంటున్నారు, మల్టీ కరెన్సీయా? ఓకే. సో మల్టీ కరెన్సీ చూడండి. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా చెప్తాను మీకు. సో మల్టీ కరెన్సీ చూడండి గైస్. సో ప్రీవియస్ గా ప్రాబ్లమ్స్ మనం ఒకసారి చెక్ చేసుకుంటే సో ఒక పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేసిన, సో ఇద్దరు కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి, సో లోకల్లో అంటే ఇండియాలో మాత్రమే మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. సో వాటికి వచ్చే ప్రాఫిట్స్ లో కూడా ఇండియన్ కరెన్సీ కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఇక్కడ మల్టీ కరెన్సీ అంటే ఒక ఎన్ఆర్ఐ పర్సన్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నారండి. ఓకేనా. సో అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న గుడ్ విల్ బట్టో లేదంటే మన ఎస్టాబ్లిష్మెంట్ చేసిన బ్రాంచెస్ వల్ల కానీ సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇంట్రెస్ట్ గా ఉంటున్నాడు. సో మీ కంపెనీలో నేను షేర్ చేస్తానని చెప్పని. ఓకేనా. సో అలాంటి పర్సన్స్ అంటే అబ్రాడ్ పర్సన్స్ ఉంటారు కదా, సో అమెరికన్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే, సో నాన్ రెసిడెంట్స్ ఇన్ ఇండియా, సో ఎన్ఆర్ఐ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సో ఆ టైప్ ఆఫ్ బిజినెస్ ని మనం మల్టీ కరెన్సీ అనుకున్నాం. ఓకేనా. సో దీని రిలేటెడ్ ప్రాబ్లం కూడా చేశాం కదా, సో మిస్టర్ డేవిడ్ అని చెప్పని. సో ఇట్లా ఎన్ఆర్ఐ పర్సన్స్ ఇన్వాల్వ్ అయితే ఇక్కడ మనకి టాలీ సాఫ్ట్వేర్లో చిన్న సెట్టింగ్స్ ఉంటాయండి. సో అది ఏంటి, సో చూడండి ఇక్కడ. సో ప్రెస్ F11 అండ్ F1. సో F1 ఎందుకండి, మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్ని కూడా అకౌంట్స్ రిలేటెడ్ కాబట్టి అకౌంట్స్ ఇన్ఫో అనుకున్నాం. ఓకేనా. సో దానికి సంబంధించి ప్రెస్ F1 అవుతుంది కాబట్టి F1. సో ఇక్కడ ఎలో మల్టీ కరెన్సీ ఏమన్నాడు, ఎస్ చేసుకోవాలన్నాడు. సో మీకు ప్రాక్టికల్ గా ఆల్రెడీ ప్రాబ్లం చేశాం కదా. సో చూడండి గైస్. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు మిస్టర్ డేవిడ్ అనేవాళ్ళు,
సో మిస్టర్ డేవిడ్ ఫ్రమ్ అమెరికా ఇన్వెస్టెడ్ $20,000 అనుకున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు థియరిటికల్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐ పర్సన్స్ కాబట్టి సో వాళ్ళ కరెన్సీ కూడా చేంజ్ ఉంటుందండి, మన ఇండియన్ కరెన్సీ కాదు. ఓకేనా? సో అమెరికా పర్సన్ ఇన్వాల్వ్ అవుతున్నాడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు పాయింట్లో, సో $20,000 హీ పెర్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్స్ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో $1 ఈక్వల్ టు 48.50 అంటున్నాడు. అంటే అప్పుడు ఎప్పుడు ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు కంపెనీలో, సో అప్పుడు రేట్ ఎంత ఉందంటున్నాడు, $1 వాల్యూ 48.50. సో ఇతను ఓవరాల్గా ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాడు, సో 20,000. ఓకేనా? సో మనకి నార్మల్గా కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనం ఏమైనా ట్రీట్ చేస్తున్నాం, సో క్యాష్ అకౌంట్ అయ్యేటట్టు క్యాపిటల్ అకౌంట్ అని రాస్తున్నాం. ఓకేనా? కానీ ఇక్కడ ఇండియన్ కరెన్సీ కాదండి. ఓకేనా? సో చూడండి ఇక్కడ, సో కరెంట్ బ్యాలెన్స్ 9,70,000. సో ఈ 9,70,000 ఎలా వచ్చింది, సో $20,000 ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి సో అప్పుడు డాలర్ వాల్యూ ఎంత అనుకున్నారు, 48.50. ఓకేనా? సో ఇది ఎలా అయితే మల్టిప్లికేషన్ చేసామో వాటి టోటల్ అంటే వాళ్ళకి $20,000 అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 9,70,000 రూపీస్ అండి. అర్థమైందా క్లియర్గా? సో మిస్టర్ డేవిడ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాల్యూ ఎంత, సో 20,000 వాల్యూ. సో అక్కడ $20,000 అంటే మనకి ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసరికి 9,70,000 వాల్యూ అని లెక్క. క్లియర్ ఆ పాయింట్? అర్థమైందా? సో మల్టీ కరెన్సీలో మీకు ఈ పాయింట్ గురించే కదా డౌట్. సో ఇంక అన్ని పాయింట్స్ కూడా సేమే. సో మల్టీ కరెన్సీలో మెయిన్ టాపిక్ ఏంటంటే ఫస్ట్ పాయింట్, సో ఒక ఎన్ఆర్ఐ పర్సన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కాబట్టి సో వాటికి సంబంధించిన ఆప్షన్ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మీకు అంతే. ఎస్, మనం మల్టిపుల్ చేయాల్సి ఉంటుందండి. సో మల్టీ కరెన్సీ గురించి టాపిక్ అర్థమైందా? సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ? సో ఫస్ట్ మనం మల్టీ కరెన్సీ చేయాలి అంటే సో కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చిన్న సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. సో F11లోకి వెళ్తాము. సో అదేవిధంగా F1, ఎందుకంటే అకౌంట్స్ సంబంధించి టాపిక్ కాబట్టి సో అకౌంట్స్ టాపిక్లో F1 అని ప్రెస్ చేసి అక్కడ మీకు మల్టీ కరెన్సీ అనేది నో ఉంటుందండి. ఓకేనా? సో దాన్ని ఎస్ చేసుకొని తర్వాత ఆటోమేటిక్గా మీరు వోచర్లో సేవ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ వచ్చేస్తుంది. సో మీరు ఎప్పుడైతే 20,000 అని ఎంటర్ చేస్తారో ఆటోమేటిక్గా మీకు వాల్యూ అనేది పోస్ట్ అవుతుందండి. సో దానికి సంబంధించి ఏంటంటే అది అసలు మనం డాలరా లేకపోతే పౌండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో అది ఎలా క్రియేట్ చేసుకోవాలో కూడా మీకు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చెప్పాను కదా. ఓకేనా? సో మనం స్టాక్ని ఎలా క్రియేట్ చేస్తున్నాము, బ్యాగ్స్ కానీ ప్యాకెట్స్ కానీ పీసెస్ కానీ సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ మనం ఎలా క్రియేట్ చేస్తున్నాము, సో అదే విధంగా ఇక్కడ డాలరా పౌండా లేదంటే ఇంకా దినారా, సో ఇలాంటి కరెన్సీస్ కూడా మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో అర్థమైందా కాన్సెప్ట్? సో మల్టీ కరెన్సీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇంకేమి టాపిక్స్ కావాలండి మీకు? ఇంకేమైనా టాపిక్స్లో మీకు ఏం డౌట్స్ ఉన్నాయా? సో ఐ థింక్ మీకు ఇన్వెంటరీకి సంబంధించి ఏం డౌట్స్ ఉండవు నాకు తెలిసి. సో ఎందుకంటే ఇన్వెంటరీకి సంబంధించి కూడా అన్ని మనం క్లియర్ పిక్చర్గా చూపించాను కదా. సో క్లియర్ పిక్చర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కాబట్టి నాకు తెలిసి సో ఇన్వెంటరీ గురించి మీకు ఏం డౌట్స్ ఉండవు. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఓకే. సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ కాన్సెప్ట్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మన దగ్గర ఒక ఆర్గనైజేషన్లో క్యాష్ ఉన్నాయండి. సో క్యాష్ ఉంది, మనం ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఎక్కువ మన దగ్గర క్యాష్ ఉంది అనుకోండి, మన దగ్గర మెయింటైన్ చేసుకోగలం ఆర్గనైజేషన్స్లో.
సో 1000 కానీ 2000 కానీ ఉంటే మన పాకెట్లో పెట్టుకుంటామండి. ఓకేనా? సో అలా కాదు, మనకి కంపెనీలో కొన్ని ల్యాక్స్ వచ్చినాయి. ఓకేనా? సో కొన్ని లక్షల రూపాయలు వచ్చినప్పుడు మనం ఆర్గనైజేషన్లో మెయింటైన్ చేయగలమా? సో కంపల్సరీగా ఏంటంటే నీడ్ ఏంటి ఇక్కడ, మనకి సెక్యూర్ కావాలి, రెండోది సేఫ్టీ కావాలి. అవునా? సో 2 పాయింట్స్ కావాలంటే మనం ఎక్కడ అప్రోచ్ అవుతాం? సో డైరెక్ట్లీ గో టు ద బ్యాంక్. సో బ్యాంక్ అన్న మనకి సెక్యూరిటీ ఎక్కడ ఉంటుందండి ప్లేస్? అవునా? సో అందుకని బ్యాంక్లో మనం మన డబ్బు ఏదైతే ఉందో వాటిలో డిపాజిట్ చేస్తున్నాం. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫస్ట్ మనం ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసాం అనుకోండి. సో కంపారిజన్ చేసుకుంటే మీకు ఎస్బీఐ కన్నా రేట్స్, ఇంట్రెస్ట్ ఆఫ్ రేట్స్ అనేది సో అదర్ బ్యాంక్ అంటే లైక్ హెచ్డిఎఫ్సి కానీ ఆంధ్ర బ్యాంక్ కానీ ఇంకా తక్కువ ఇంట్రెస్ట్ రేట్లకి ఇస్తున్నాడు ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? సో మనం ఎస్బీఐలో ఆల్రెడీ బ్యాంక్లో డిపాజిట్ చేసాం. సో ఎస్బీఐ వాడు 8% క్యాల్కులేషన్ చేస్తున్నాడు ఇంట్రెస్ట్ రేట్లను. ఓకేనా? సో ఇంట్రెస్ట్ రేట్లు అనేది 8% తీసుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్. సో అదర్ బ్యాంక్స్ ఏం చేశారు ఇక్కడ? సో అదర్ బ్యాంక్ 6%కే ఇస్తా అంటున్నాడు. సో ఇప్పుడు మీరు ఏ బ్యాంక్ అప్రోచ్ అవుతారు? సో ఎస్బీఐ బ్యాంక్కి వెళ్తారా లేదంటే అదర్ బ్యాంక్స్కి వెళ్తారా? సో ఎస్బీఐలో డిపాజిట్ చేసిన మనీ ఉన్నప్పుడు సో ఎస్బీఐ బ్యాంక్ కూడా ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు 8% అండి. ఓకేనా? సో అదర్ బ్యాంక్స్ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు 6%. సో ఇప్పుడు చెప్పండి, ఎస్బీఐ బ్యాంక్ ప్రిఫర్ చేస్తారా లేదు అంటే అదర్ బ్యాంక్స్ ప్రిఫర్ చేస్తారా? సో ఇప్పుడు ఎస్బీఐ వాడు 8% ఇచ్చాడండి. ఓకేనా? సో ఎస్బీఐ వాడు 8% ఇచ్చాడు. సో అదర్ బ్యాంక్స్ వాళ్ళు 6%కే ఇస్తున్నా అంటున్నాడు. సో ఎందుకని అందరూ ఎస్బీఐని టైప్ చేశారు? సో నేను చెప్పిన పాయింట్ మీకు అర్థం కాలేదా? సో ఎస్బీఐ బ్యాంక్ కూడా మనం డిపాజిట్ చేసామండి, కానీ ఎస్బీఐ బ్యాంక్ కూడా ఎంత తీసుకుంటున్నాడు ఇంట్రెస్ట్ రేట్? 8% తీసుకుంటున్నాడు. కానీ కంపేర్ చేస్తే మనకి అదర్ మార్కెట్లో మనకి అదర్ బ్యాంక్స్ ఏమంటున్నాడు? 6%కే మనం డిపాజిట్ చేసుకోవచ్చు కదా. ఓకేనా? సో అప్పుడు ఏంటి, మన ప్రయారిటీ అదర్ బ్యాంక్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఎస్ ఆర్ నో? ఎస్. సో ఇప్పుడు ఏం చేసామండి, మనకి బ్యాంక్ ఫస్ట్ బ్యాంక్ ఏ ప్రిఫర్ చేసాం? ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు ప్రాబ్లంలో ఏమంటాడంటే ద క్యాష్ ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ నుంచి ఆంధ్ర బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేశారన్నాడు. సో ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుందండి ఇక్కడ? సో ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా మనకి కాంట్రా ఎంట్రీలోనే పోస్ట్ చేసుకోవాలండి. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను నేను. సో మనకి క్యాష్ డిపాజిట్ చేసిన, సో అదేవిధంగా విత్డ్రాల్ చేసిన, సో లేదు అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసిన, సో ఇవన్నీ కూడా మనకి అండర్ కాంట్రా ఎంట్రీ ఆపరేషన్సే. సో ఇప్పుడు పాయింట్ ఏంటి? సో క్యాష్ అనేది ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్కి మూవ్ చేస్తున్నారు అన్నాడు. ఇప్పుడు ఎంట్రీ ఏమొస్తుందండి చెప్పండి ఇక్కడ? ఎస్. సో ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ. సో ఎందుకంటే ఇక్కడ మీరు ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే సో ఏ బ్యాంక్ నుంచి మనకి క్యాష్ వెళ్తుంది, సో ఫైనల్గా ఏ బ్యాంక్కి మనకి రిసిప్ట్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయండి. సో ఎస్బీఐ బ్యాంక్లో ఫస్ట్ డిపాజిట్ చేసుకున్నాం, కానీ మనకి మార్కెట్లో కంపారిజన్ చేసుకుంటే ఎస్బీఐ బ్యాంక్ అన్నా కూడా ఆంధ్ర బ్యాంక్ కూడా ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్లు తక్కువగా ఉన్నాయి. సో సెలెక్టెడ్ టు ద ప్రిఫర్ ఏం సెలెక్ట్ చేస్తాం మనం? ఆంధ్ర బ్యాంక్ని ప్రిఫర్ చేసుకుంటాం. సో ఇప్పుడు క్యాష్ అనేది ఎస్బీఐ బ్యాంక్ నుంచి ఆంధ్ర బ్యాంక్కి మూవ్ అవుతున్నాయండి. ఓకేనా? సో అప్పుడు ఎంట్రీ ఏమొస్తుంది? సో డైరెక్ట్గా మనకి ఎస్బీఐ బ్యాంక్ నుంచి క్రెడిట్ అవుతుంది కాబట్టి, అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి మనం మనీ తీసేస్తున్నాం. సో మనీ తీసిన తర్వాత ఫైనల్గా ఏ బ్యాంక్ మూవ్ అవుతున్నాయి? ఆంధ్ర బ్యాంక్ అండి. సో ఆంధ్ర బ్యాంక్లో మన మనీ వెళ్తున్నాయి కాబట్టి సో ఆంధ్ర బ్యాంక్ కూడా ఏం చేస్తారు? డెబిట్ చేసుకుంటారు. అప్పుడు ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏమవుతుంది? ఆంధ్ర బ్యాంక్ టు ఎస్బీఐ అకౌంట్ అవుతుంది.
అర్థమైందా? సో బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎంట్రీస్. సో ప్రాబ్లం అంతా కూడా ఇలానే ఇస్తాడండి. ట్రాన్స్ఫర్ టు ఎస్బీఐ టు హెచ్డిఎఫ్సి అని, హెచ్డిఎఫ్సి టు బ్యాంక్ ఆఫ్ బరోడా అని. ఓకేనా? సో డిఫరెంట్ బ్యాంక్స్ నేమ్స్ తోటి మనకి ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటాడు. సో ప్రకాశం డిస్టిక్ నుంచి గోపాలకృష్ణ ఒక్కళ్ళే అడిగినట్టున్నారు నాకు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అని. క్లియరా గోపాలకృష్ణ? ఎస్, టోటల్ కాంట్రా ఎంట్రీస్ అండి. సో టోటల్ కాంట్రా ఎంట్రీస్ మనకి టాలీ సాఫ్ట్వేర్లో F4 షార్ట్ కట్ కి. ఓకేనా? సో F4 అని ప్రెస్ చేస్తాము. సో ఏ బ్యాంక్ నుంచి ఏ బ్యాంక్ మూవ్ అవుతున్నాయి, సో ఫైనల్ గా మనకి ఏ బ్యాంక్ నుంచి విత్ డ్రా అవుతున్నాయి, సో ఏ బ్యాంక్ కి మూవ్ అవుతున్నాయి. ఆ రెండు కాన్సెప్ట్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి అకౌంట్స్ లో. సో ఏ బ్యాంక్ నుంచి మనం విత్ డ్రా తీస్తున్నాము, ఏ బ్యాంక్ కి డిపాజిట్ అవుతుంది. ఓకేనా? సో ఆ పాయింట్ పట్టుకుంటే మీకు అకౌంట్స్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సో ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి గోపాలకృష్ణ మీరు టాపిక్స్ వినలేదు అనుకుంటున్నాను నేను. సో ఎందుకంటే మీరు ఒక్కళ్ళే టాపిక్స్ రైజ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా టాపిక్స్ ఆల్రెడీ వినున్నారండి టాపిక్స్. ఓకే, సో ఇన్వెంటరీ చూడండి. సో డిస్కస్ చేస్తాను టాపిక్ మీకు థియరిటికల్గా. సో ఇన్వెంటరీ అంటే నథింగ్ బట్ మనకి స్టాక్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక షాప్ ఉంది, మార్కెట్లో ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నాం మనం. సో షాప్ మెయింటైన్ చేసినప్పుడు వాటిలో స్టాక్ అంటే ఏంటండి, సో మన దగ్గర ఉన్న డిఫరెంట్ ఐటమ్స్. ఫర్ జనరల్గా రైస్ కానీ, ఆయిల్ క్యాన్స్ కానీ, ఓకేనా, సోప్స్ కానీ, సో ఇవన్నీ కూడా మనకి స్టాక్ కిందే వస్తుంది. సో ఇట్లాంటి స్టాక్ జనరల్గా ఒక ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది అనుకోండి, సో ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి మనం స్టాక్ మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా? సో మన దగ్గర కొన్ని సార్లు ఏంటంటే క్యాష్ అనేది ఉండదు మన దగ్గర, లిక్విడ్ క్యాష్. సో ఇప్పుడు ఏం చేస్తాం, సో మన దగ్గర ఓన్లీ స్టాక్ మాత్రమే ఉందండి, సో మన దగ్గర క్యాష్ లేదు. ఓకేనా? సో మన దగ్గర ఏదైతే స్టాక్ ఉందో, సో వాటిని మనం ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళకి సేల్ చేసుకుంటాం కదా తిరిగి. ఓకేనా? సో నా దగ్గర క్యాష్ లేదండి, రిక్వైర్మెంట్, సో స్టాక్ ఉంది, ఈ స్టాక్ని మీరు తీసుకుంటే నాకు కంపల్సరీగా కొంత క్యాష్ అనేది కావాలి. ఓకేనా? సో అందుకని చెప్పని ఇప్పుడు ఏమవుతుంది కంపెనీకి స్టాక్ అనేది, సో స్టాక్ కూడా మనకి ఫిక్స్డ్ అసెట్ ఆఫ్ కంపెనీ అండి. సో నథింగ్ బట్ ఇట్స్ కన్వర్ట్స్ టు క్యాష్. సో ఎందుకంటే మనకి కొన్ని ఇమీడియట్ అంటే సందర్భమైన చాలా ఇంపార్టెంట్ కేసెస్లో ఏమవుతుంది, స్టాక్ అనేది మనకి క్యాష్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇన్వెంటరీ ఈజ్ నథింగ్ బట్ ఫిక్స్డ్ స్టాక్ ఆఫ్ ద కంపెనీ. సో ఇఫ్ ఎనీ ఎమర్జెన్సీ కేసెస్ టు కన్వర్ట్స్ ఇన్ టు ద క్యాష్. సో అర్థమైందా గోపాలకృష్ణ? సో ఆ ఇన్వెంటరీలో చాలా టాపిక్స్ ఉన్నాయండి, పర్చేస్, సేల్స్, పర్చేస్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్, సో పర్చేస్ ఆర్డర్ అండ్ సేల్స్ ఆర్డర్. ఓకే, సో ఎందుకని యానిమేషన్స్ డిస్ప్లే చేస్తున్నారు మీరు పార్టిసిపెంట్స్? సో మిస్టర్ డేవిడ్ అనే దగ్గర ఎందుకు మీరు రౌండ్ మార్క్ చేసి అంటే, ఓకే, సో ఇంకైనా టాపిక్స్ డౌట్స్ ఉన్నాయా? సో క్రెడిట్ పర్చేస్ అంటే క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అన్నారు కదా, చెప్తాను చూడండి దాని గురించి కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రీవియస్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా, సో మనం పర్చేస్ కానీ సేల్స్ కానీ, సో కొన్నా కూడా అమ్మినా కూడా ఏం చేసామండి, త్రూ క్యాష్ ద్వారా కానీ త్రూ బ్యాంక్ ద్వారా కానీ కాన్సెప్ట్స్ మన ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. సో ఇప్పుడు ఏమంటున్నాడు క్రెడిట్ పర్చేస్ అంటే, సో అట్లా కాకుండా, సో ఇది ఏంటి అంటే బిజినెస్ అనేది నమ్మకం అండి. ఓకేనా? గుడ్ విల్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మార్కెట్లో ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నామంటే, సో మనకి డైలీ చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కాబట్టి, సో కొంతకాలానికి ఏమైపోతారు కస్టమర్స్ అనేవాళ్ళు మనకు అలవాటు అయిపోతారు.
ఓకేనా. సో వాళ్ళ దగ్గర ఏంటంటే మనీ లేకపోయినా కూడా మనం ఒక నోట్ అనేది మెయింటైన్ చేసుకొని వాళ్ళకి మనీ ఇస్తూ ఉంటామండి. సో లైక్ యాజ్ ఎ ప్రామిసరీ నోట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఏమంటాడు, సో పర్చేసెస్ గూడ్స్ ఫ్రమ్ రమేష్. సో మనకి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చారండి, ఒక పర్చేస్ ఏదైనా ఫర్నిచర్ పర్చేస్ అని కొన్నారనుకోండి, ఓన్లీ ఫర్నిచర్ పర్చేస్ మాత్రమే అంటాడు. సో ఇప్పుడు ఎంట్రీ ఏమవుతుంది, ఫర్నిచర్ పర్చేస్ అంటే సో ఫర్నిచర్ అనేది కొన్నాము, అక్కడ క్యాష్ అనేది ఇచ్చేసామండి. ఓకేనా. సో క్యాష్ అనేది బయటికి వెళ్తుంది కాబట్టి సో క్యాష్ అకౌంట్ అయ్యాడు ఫర్నిచర్ అకౌంట్ అనుకున్నాం. కానీ ఇక్కడ పాయింట్ ఏమంటున్నాడు, సో ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రమేష్ అంటున్నాడు. ఓకేనా. సో ఫర్నిచర్ అనేది కొన్నాం రమేష్ దగ్గర నుంచి, కానీ రమేష్ అనే వ్యక్తికి మనం డబ్బులు ఇవ్వట్లేదు. సో ఎందుకని ఇవ్వలేదు, సో మన దగ్గర అప్పుడు కొన్నప్పుడు డబ్బులు లేవు, కానీ ఏంటంటే రమేష్ అనే వ్యక్తి మనకి చాలా బాగా తెలుసండి. ఎందుకంటే మనకి మార్కెట్లో డైలీ కస్టమర్ కాబట్టి మనకి చాలా బాగా తెలుసు కాబట్టి ఆన్ క్రెడిట్ అయినా సరే మనం అమౌంట్ ఆయన దగ్గర పర్చేస్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అవుతాయండి. సో ఎందుకని ఇక్కడ సో ఫర్నిచర్ పర్చేస్ ఫ్రమ్ రమేష్ అంటున్నాడు కాబట్టి సో ఎప్పుడైనా సరే ప్రాబ్లంలో సో పర్సన్ నేమ్ కనుక కంపల్సరీగా మెన్షన్ చేస్తే అది మనకి ఆన్ క్రెడిట్ అని లెక్క. ఓకేనా. సో వాటిని ఏం చేస్తాము, సో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి ఇవి కూడా జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేసుకుంటాం F7 లో. ఓకేనా. సో పర్చేస్ అయితే సో ఫర్నిచర్ అకౌంట్ టు బై. సో బై ఎందుకు పెడుతున్నాం ఇక్కడ, క్రెడిట్ ఆన్ క్రెడిట్ కదా, సో అక్కడ అమౌంట్ అనేది మనం ఇమీడియట్ గా పే చేయలేదు. ఓకేనా. సో అందుకని క్రెడిట్ కాబట్టి క్రెడిటే చేస్తున్నామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సేల్ అనుకోండి, సో సేల్ చేసినప్పుడు మనకి జనరల్గా ఏంటి క్యాష్ వస్తుంది, కానీ అక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి పేరు రాసుకుంటాం. ఓకేనా. సో సేల్ చేసినప్పుడేమో పర్సన్ నేమ్ డెబిట్ చేస్తాము, సో పర్చేస్ చేసినప్పుడేమో పర్సన్ నేమ్ క్రెడిట్ చేస్తాము. సో రెండు ట్రాన్సాక్షన్స్ కూడా F7 లో అయినటువంటి జర్నల్ ఎంట్రీస్ లో పోస్ట్ చేస్తామండి. క్లియరా. పర్చేస్ డెబిట్ క్రెడిట్ అండ్ ట్రాన్సాక్షన్స్. సో ఎగ్జామ్ మీకు రేపు ఉంటుందండి, టుమారో ఈవినింగ్ ఇదే టైంకి మీరు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు. ఓకేనా. సో 6 to 8. సో నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు అన్ని కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయండి. సో నెట్వర్క్ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉంది కదా, సో అప్పట్లోనే GST యాక్చువల్గా డిసైడ్ చేశారు. ఓకేనా. స్టార్ట్ చేయాలండి 2000లోనే, కానీ మనకి ఇంప్లిమెంటేషన్ వచ్చింది మాత్రం 2017 జూలైలో అండి. ఓకేనా. అంటే GST గురించి జీవో అంతా కూడా పాస్ అయ్యి చివరికి మనకి 2017 జూలైలో మనకి GST వచ్చింది. సో GST వచ్చడం వల్ల మనకి క్లారిటీ ఏంటి, ట్యాక్స్ ఇక్కడ సో అంతకుముందు చాలా ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఏమైపోయిందంటే దాన్ని సింప్లిఫై చేశారు. సో సింప్లిఫై చేశారంటే నథింగ్ బట్ ఏం లేదండి, అన్ని ట్యాక్సెస్ కూడా కలిపి ఒక దాంట్లో ట్యాక్స్ ల్యాబ్ అనేది మార్చారు. ఓకేనా. సో GST అంటే మనకి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఈ GST మనకి నార్మల్గా ఎలా, సో డిఫరెంట్ ఉంటాయండి వాటిల్లో. సో 2 టైప్స్ ఉంటాయి నార్మల్గా. సో మనం పర్చేస్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది లోకల్, అంటే ఏపీలో ఇన్వెస్ట్మెంట్ చేసామనుకోండి, సో ఏపీలో బిజినెస్ స్టార్ట్ చేసాము, సో వాటికి సంబంధించి మనం పర్చేస్ కూడా సేల్స్ కూడా లోకల్లోనే పర్చేస్ చేసామనుకోండి, అప్పుడు అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ ఏంటి మనకి CGST SGST అప్లై అవుతాయి. ఓకేనా. సో అలా కాకుండా మనం లోకల్ స్టేట్లో బిజినెస్ చేసామండి, కాకపోతే వాటికి సంబంధించి పర్చేస్ సేల్స్ కూడా మనం అదర్ స్టేట్లో పర్చేస్ చేసాం. ఓకేనా. సో యాక్టివిటీస్ అంటే వాటికి సంబంధించిన యాక్టివిటీస్ అన్ని కూడా మనం అదర్ స్టేట్లో చేసాం. సో ఇప్పుడు GST కాన్సెప్ట్లో అప్లికబుల్ ట్యాక్స్ ఏంటి, IGST కాన్సెప్ట్ వస్తుంది. సో ఓవరాల్గా మీకు GSTలో ఉన్న ట్యాక్స్ స్లాబ్స్ రేట్స్ ఎన్ని అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ GSTs అంటే 3 టైప్స్ అండి. సో CGST, SGST అండ్ IGST. సో లోకల్ స్టేట్లో మనం పర్చేస్ సేల్స్ చేసినప్పుడు అప్లికబుల్ అయ్యే ట్యాక్స్ రేట్స్ ఏంటి CGST SGST. ఓకేనా. సో అదర్ స్టేట్లో ఏమైనా పర్చేస్ సేల్స్ కానీ జరిగినాయి అంటే అప్పుడు IGST అప్లికబుల్ అవుతుంది. అసలు ఈ CGST SGST కాన్సెప్ట్ ఎందుకు, సో ఇక్కడ ఎందుకు ఈక్వాలిటీగా షేర్ చేయాలి అంటే మనకి ట్యాక్స్ రేట్స్ అంటే స్లాబ్ రేట్స్ మనకి GST కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు సో CGST అంటే నథింగ్ బట్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అండి. సో SGST అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ రెండింటికి ఎందుకంటే లోకల్లోనే బిజినెస్ స్టార్ట్ చేసి సో వాటికి సంబంధించి ప్రమోషన్ కూడా లోకల్లోనే చేస్తున్నాం కదా, సో అంటే నథింగ్ బట్ పర్చేస్ కానీ సేల్స్ కానీ.
ఓకేనా. అందుకని జియో ఏం చేసింది, గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం సో లోకల్లో కనుక పర్చేస్ సేల్స్ జరిగితే సో సెంట్రల్ గవర్నమెంట్కి 50%, స్టేట్ గవర్నమెంట్కి 50% అని చెప్పిందండి. ఓకేనా. సో అందుకని లోకల్ స్టేట్లో మనం పర్చేస్ కానీ సేల్ కానీ జరిగినట్లయితే సో వాటికి సంబంధించి ఈక్వాలిటీ పార్ట్ అంటే మనకి ప్రాబ్లంలో డిపెండ్స్ ఆన్ మనకి పర్సంటేజ్ ఎంత ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 28% ఇచ్చారండి. సో లోకల్ స్టేట్లోనే మనం పర్చేస్ కానీ సేల్స్ చేసాం. సో అప్పుడు CGST, SGST అప్లికబుల్ అయ్యే రేట్స్ ఎంత చెప్పండి. సో మనకి ప్రాబ్లంలో 28% ఇచ్చారు. ఓకేనా. సో లోకల్ స్టేట్లోనే పర్చేస్ సేల్స్ చేసామండి. సో 28% అంటే మనకి CGST, SGST అప్లికబుల్ రేట్స్ ఎంత అవుతాయి? ఎస్, సింపుల్గా 14%. సో ఎందుకు అనుకున్నామంటే 50% అని? సో ఆల్రెడీ థియరిటిగా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో మనకి ఏ ప్రాబ్లం అయినా సరే లోకల్ స్టేట్లో పర్చేస్ కానీ సేల్స్ కానీ జరిగినట్లయితే డిపెండ్స్ ఆన్ వాడి ప్రాబ్లంలో ఇచ్చిన పర్సంటేజ్ని బట్టి అండి. ఓకేనా. సో వాల్యూ ఎంతైతే సో 50% అంటే సెంట్రల్ గవర్నమెంట్ 50% అని, స్టేట్ గవర్నమెంట్కి 50% పే చేస్తామని గవర్నమెంట్ జీవో. ఓకేనా. సో ఇలా కాకుండా మనం ప్రమోషన్స్ అన్నీ కూడా అదర్ స్టేట్. ఓకేనా. సో లోకల్లో బిజినెస్ స్టార్ట్ చేసాం, బట్ పర్చేస్ సేల్స్ ట్రాన్సాక్షన్స్ కూడా అదర్ స్టేట్లో చేసామండి. సో ఇక్కడ GST అప్లికబుల్ ట్యాక్స్ ఏంటి? సో డైరెక్ట్గా IGST రాసుకుంటాం. ఓకేనా. సో IGSTని ఎంటర్ చేసుకుంటాము. సో మనకి ప్రాబ్లంలో ఎంత పర్సెంటేజ్ అయితే ఇస్తాడో డైరెక్ట్ కూడా అది సెంట్రల్ గవర్నమెంట్కి, ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే హ్యాండ్ ఓవర్ అవుతుందండి. ఎప్పుడు అదర్ స్టేట్లో మన పర్చేస్ సేల్స్ జరిగినప్పుడు. ఓకేనా. సో లోకల్ స్టేట్, అదర్ స్టేట్, ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి GSTలో. సో మల్లికార్జునరావు గారు మీకు GSTకి సంబంధించి ఆల్రెడీ మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేశాను నిన్నే గ్రూప్లో. సో ఒకసారి చెక్ చేయండి, ఎస్టర్డే లింక్ దాంట్లో. ఓకేనా. సో GST గురించి అర్థమైంది అందరికీ. సో GST ఎందుకు మనం స్టార్ట్ చేస్తాము, అసలు అందులో ఎన్ని రకాలు ఉన్నాయి, సో టైప్స్ ఆఫ్ GST. సో లోకల్ స్టేట్ అయితే వాటిలో మనకి అప్లికబుల్ ట్యాక్స్ రేట్స్ ఏవేంటి, సో ఒకవేళ అదర్ స్టేట్ అయితే వాటి గురించి మనకి GST ట్యాక్సిబుల్ రేట్స్ ఏమవుతాయి. ఓకేనా. సో ఇంట్రా స్టేట్ అంటే ఏంటండి ఇక్కడ? సో ఇంట్రా స్టేట్ని నేను 2 words చెప్పాను మీకు GST చెప్పినప్పుడు. సో ఇంట్రా స్టేట్ అంటే ఏంటి ఇక్కడ? లోకల్ స్టేటా, అదర్ స్టేటా? ఓకేనా. సో లోకల్ స్టేట్ అయినా సరే, ఇంట్రా స్టేట్ అన్నా కూడా రెండు ఒకటేనండి. ఓకేనా. ఇంటర్ స్టేట్ అయినా కూడా, IGST అన్నా కూడా రెండు ఒకటే. ఓకేనా. కాన్సెప్ట్స్ రెండు గుర్తుంచుకోండి. ఓకే. సో ఎవరో ఒకరు డిస్కౌంట్ గురించి టైప్ చేశారు. సో డిస్కౌంట్ అనే టాపిక్ చాలా ఈజీ టాపిక్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. జనరల్గా ఇప్పుడు మనం డిమార్ట్కి వెళ్తూ ఉంటాం కదా. సో డిమార్ట్కి ఎందుకు పర్చేస్ చేస్తాం మనం డిమార్ట్ షోరూమ్లోకి వెళ్ళి? సో డిమార్ట్ షాపింగ్ ఎందుకు వెళ్తామంటే సో ఇక్కడ డైలీ అనేది మనం ప్రొడక్ట్స్ అని తెచ్చుకోమండి. ఓకేనా. సో కొన్ని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. సో ప్రొడక్ట్స్ కూడా చాలా తక్కువ రేట్కి వస్తాయి కాబట్టి మనం, నాకు తెలిసి కూడా 1 monthకి సంబంధించి ప్రొడక్ట్స్ తెచ్చేసుకుంటాం బల్క్లో. ఓకే. సో ఇట్లా బల్క్లో మనం ఐటమ్స్ తెచ్చుకుంటున్నప్పుడు ఇన్ కేసెస్ ఏమవుతాయి అంటే మన కస్టమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15 ప్రొడక్ట్స్ మనం కొన్నామండి. ఓకేనా. సో 15 ప్రొడక్ట్స్ కొన్నప్పుడు మనకి బిల్లు మాత్రం 12 ప్రొడక్ట్స్కి ఎంటర్ చేశారు. అంటే ఏంటి ఇక్కడ ఆఫర్స్ రావటం వల్ల సో 15 ప్రొడక్ట్స్ మనం పర్చేస్ చేస్తే బల్క్లో 12 ప్రొడక్ట్స్ మాత్రం మనం బిల్ కౌంట్ చేశారండి. అంటే 3 ప్రొడక్ట్స్ అనేవి మనకి ఫ్రీగా ఇచ్చారు. సో ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు డ్రాయింగ్స్లో ఏ కాన్సెప్ట్ అని చెప్పుకున్నాం? సో టైప్స్ ఆఫ్ డిస్కౌంట్స్ అనేవి 2 types అనుకున్నాం కదా. సో 2 typesలో కూడా ఈ కాన్సెప్ట్ దేని కిందకి వస్తుందండి? సో ఒరిజినల్గా 15 ప్రొడక్ట్స్ కొన్నాము. సో బిల్ కౌంట్ అయింది మాత్రం 12 ప్రొడక్ట్స్కే తీసుకున్నాం. సో క్యాష్ డిస్కౌంటా, ట్రేడ్ డిస్కౌంటా? ఎస్, ట్రేడ్ డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే సో మనకి ఏదైనా ఐటమ్స్లో కనుక ఆఫర్ వస్తే వాటిని ట్రేడ్ డిస్కౌంట్ అంటారండి. సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్లో డిఫరెన్స్ వచ్చినట్టే కదా.
సో ఒక 15 ప్రొడక్ట్స్ కొన్నాం అనుకోండి, సో 12 ప్రొడక్ట్స్కి మనకి బిల్ వేసారంటే రిమైనింగ్ 3 ప్రొడక్ట్స్ కూడా మనకి ఫ్రీగా వచ్చినట్టే కదా. అంటే ఇక్కడ మనకి ఆఫర్ ఎలా వచ్చింది, ప్రొడక్ట్స్ రూపంలో వచ్చింది. ఓకేనా. సో అందుకని వీటిని ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. సో క్యాష్ డిస్కౌంట్ అంటే సెకండ్ పాయింట్, అది వేరే పాయింట్ అండి. సో ఇక్కడ బిల్ కూడా 15 ప్రొడక్ట్స్కే తీసుకున్నాము. ఓకేనా, 15 ప్రొడక్ట్స్ కొంటే సో బిల్ కూడా 15 ప్రొడక్ట్స్కే వేసాం. కానీ ఓవరాల్గా ఇన్వాయిస్ బిల్ ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5,000 పర్చేస్ చేసాం అనుకోండి. సో 5,000 మీద వాడు ఎంత ఇస్తుంటాడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3% 4% క్యాష్ డిస్కౌంట్ అంటాడు. ఓకేనా. సో డైరెక్ట్గా మెన్షన్ చేస్తారు డిస్కౌంట్ ఈస్ 4% అని. సో ఓవరాల్గా మనకి ఇప్పుడు టోటల్ బిల్ మీద పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి వీటిని క్యాష్ డిస్కౌంట్ అనుకున్నాం. అర్థమైందా. సో ఇందాక పాయింట్లోనేమో సో ప్రొడక్ట్స్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి వాటిని ట్రేడ్ డిస్కౌంట్ అనుకున్నాం. సో ఇక్కడ ఏం చేశాడు, బిల్ కౌంట్ చేసింది కూడా 15 ప్రొడక్ట్స్కి బిల్ కౌంట్ చేశాడు. కానీ ఓవరాల్గా మనకి 5,000 వాల్యూ మీద ఒక 3% 4% మనకి డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇట్లా ప్రాబ్లంలో టోటల్ ఇన్వాయిస్ బిల్ మీద ఏదైనా డిస్కౌంట్ ఇచ్చినప్పుడు క్యాష్ డిస్కౌంట్ అని చెప్పుకున్నాం. ఓకేనా. సో అలా కాకుండా ఏదైనా ప్రొడక్ట్స్ ఎక్స్చేంజ్లో ఉన్నప్పుడు డిస్కౌంట్ కనుక మనకి వస్తే ట్రేడ్ డిస్కౌంట్ అనుకున్నాం. క్లియర్ అండి డిస్కౌంట్ టాపిక్. సో ఓచర్లో మీకు చేంజెస్ ఏమి ఉండవండి. సో వాటికి సంబంధించి సెట్టింగ్స్ ఉంటాయి. ఓకేనా. సో వాటికి సంబంధించి సెట్టింగ్స్ డిస్కౌంట్ ఎక్కడ సెట్టింగ్ చేసుకుంటాం మనం. సో ఇన్వెంటరీ అంటే F11లోకి వెళ్ళి F2లో సో క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ అంటే డిస్కౌంట్స్ ఉంటాయండి. క్యాష్ కాలం ఒకటి, క్రెడిట్ కాలం 2 కాలమ్స్ ఉంటాయి. సో వాటిని నోలో ఉంటాయి యాక్చువల్గా. మనం సో తిరిగి ఎస్ చేసుకోవడం వల్ల 2 కూడా యాక్టివ్లో అవుతాయి, క్యాష్ డిస్కౌంట్ కానీ ట్రేడ్ డిస్కౌంట్ కానీ. ఓకేనా. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా వీడియోస్ ఉన్నాయి కదా, సో వాటిలో ఒకసారి చెక్ చేయండి. ఎందుకంటే సో ఇక్కడ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటే మనకి టైం అనేది సరిపోదండి. ఓకేనా. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, మీకు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే థియరిటికల్గా తెలియాలి కాబట్టి మీకు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా. సో ఇంకా క్లియర్గా మనం ఓచర్ మెయింటైన్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ఉండాలంటే మనకి టైం సరిపోదు. ఎస్, ఎగ్జామ్కి సంబంధించి నేను మీకు ఏదైతే మెటీరియల్ ప్రొవైడ్ చేశానో సో వాటికి సంబంధించి క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాను.